చెప్పింది ఏంటంటే స్టార్ట్ అదే సార్ ఇక్కడేమో పొగుడుతారు పైన రాగానే కాన్ఫరెన్స్ లో ఏమో తింటారు శత్రువులు కూడా ఉంటారు సార్ కాన్ఫరెన్స్ లో. ప్రభుత్వం అంటే ప్రభుత్వం కొన్న అతి ముఖ్యమైన వాటిలో సంక్షేమాల్లో స్కూల్స్, హాస్పిటల్స్. ప్రతి ఒక్కరికి విద్య కావాలి. విద్య ద్వారానే సమాజం బాగుపడుతుంది. విద్య ద్వారానే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. విద్య ద్వారానే దేశం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ విద్య ఇవ్వాలంటే పేదలు, నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తున్నది. అయితే ఇప్పుడే అజీజ్ గారిని కోరాను. ఇప్పుడు నెల్లూరులో విఆర్ఐ స్కూల్లో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టడానికి ప్రిపేర్ అయ్యా, అటు పిల్లలకి బయట వాళ్ళకి. అజీజ్ గారిని ఇప్పుడే అడిగా, నువ్వు ఇమీడియట్గా ఈ స్కూల్కి ఆనుకొని ల్యాండ్ అలాట్ చేస్తే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ నేను ఏర్పాటు చేస్తాను. ఆ స్విమ్మింగ్ పూల్ స్కూల్ టైంలో పిల్లలు ఆడుకుంటారు, స్కూల్ లేని టైం ఇప్పుడు బయట వాళ్ళు ఆడుకునేటట్టుగా ఎవరికైనా పీపీపీ మెట్లు ఇస్తా అన్నాడు. ఇమీడియట్గా కొలతలు వేసి ఇచ్చేస్తానన్నారు. ఆయన ఇచ్చిన వెంటనే దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి నెల్లూరు స్కూల్స్ ఏదైతే 15 స్కూల్స్ చేసామో ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాం. గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ యొక్క ఆదేశాలతో వారి యొక్క విజన్ ఏదైతే వారు విజన్ చేస్తున్నారో ఆ వంతు నేను విద్య నుంచి వచ్చాను కాబట్టి చేయటం నా బాధ్యత. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయటం బాధ్యత. చాలామంది నన్ను అడుగుతారు, మీకు స్కూల్స్ ఉన్నాయి కదా సార్, అన్ని స్కూల్స్ మీరు ఎన్ని పెడితే ఇబ్బంది కదని. పేద ప్రజలు నారాయణ స్కూల్ నుంచి వచ్చి విఆర్ఐ స్కూల్ చాలామంది చేరారు, నారాయణ నుంచి డిఎస్ఆర్లో చేరారు. చాలా ఫ్రీ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్ని స్కూల్స్లో, నెల్లూరులో ఉన్న అన్ని హై స్కూల్లో ఫౌండేషన్ కావచ్చిన మెటీరియల్, క్వశ్చన్ పేపర్, ఓరియంటేషన్ నారాయణ విద్యా సంస్థలు ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే దాదాపు 1700 మంది పిల్లలు చదువుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 1500 మంది విద్యార్థులు ఆ ఫౌండేషన్ తీసుకుంటున్నారు. నాట్ కంపల్సరీ, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్. ఇలా ఈరోజు నెల్లూరులో ఒక శాసనసభ్యుడిగా నేను చేయాల్సింది ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్లలో ప్రజలకు చేస్తానని తెలియజేస్తాను.